సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడైతే కాలేజ్ నుంచి అయితే ఇంటికి పోతున్నా. నా వెనకాల కొత్త ఉన్నాడు, మా కాలేజ్ ఫ్రెండ్ రాఘవేంద్ర. అదేం సింబల్ రా. సో ఇప్పుడే కాలేజ్ అయితే అయిపోయింది. నేనైతే మినిట్ మీద తాగుతున్నాం. ఇంకా ప్రీ వర్కౌట్ అనుకోండి. ఇది నీదేరా? సరే, బండి మీద పోతూ మాట్లాడుకుందాం. సో గైస్, ఏంటి ఇద్దరం వైట్ షర్ట్ వేసాం అనుకుంటున్నారా? ఇవాళ కాలేజ్లో సిఆర్టీ ట్రైనింగ్ అని ఉందన్నమాట. సో నేనైతే బుద్ధిగా కాలేజ్కి వెళ్ళిన, ఇదైతే బంక్ కొట్టిండు. అందుకని ఇద్దరం, ఇది మ్యాండేటరీ అనమాట. వైట్ డ్రెస్ కోడ్, వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళాలి, మొత్తం ఫార్మల్ ఉండాలి. సో గైస్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మనోడు కూడా జిమ్ జాయిన్ అవుతా అంటుండు, కానీ అసలు జాయిన్ అవుతలేదు. ఇప్పటిదాకా వెనకాల అంటుండు, అరే నాకు కూడా కొవ్వు పెరిగిపోతుందిరా, నేను కూడా జిమ్ జాయిన్ అవ్వాలి అది అనుకుంటా. మనది ఇంకా 1.5 మంత్ ఉందిరా తగ్గడానికి. సో తర్వాత అయితే మనం యాప్స్ అయితే ట్రై చేద్దాం తీసుకురానికి. డైట్ ఒకటి మంచిగా ఫాలో అవ్వకుండా యాప్స్ అయితే తీసుకురానికి అయితే ట్రై చేద్దాం. సో మనోడిని అయితే మా స్టాప్ దగ్గర దింపేసిన. వాడు ఆటో పట్టుకొని పోతాడు. బాయ్. సో గైస్, మా వాడిని అయితే అక్కడ ఆటో ఎక్కిచ్చేసి ఇంకా నేనైతే ఇంటికి వచ్చి రెడీ అయిపోయాను జిమ్కి వెళ్ళడానికి. ఇంకా దానికంటే ముందు ఇంకోటి మాట్లాడాలి. ఏంటంటే, కాలేజ్లో కూడా వీడియో తీయాలని లాస్ట్ పెట్టిన వ్లాగ్లో అయితే అడిగాను. ఒక బ్రో అయితే కమెంట్ చేశాడు, తీ బ్రో నువ్వు అని. ఇంకా కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ ఏమన్నారంటే, తీరా ఏం కాదు అని అన్నారు. సో ఈ సాటర్డే కానీ నెక్స్ట్ సాటర్డే అయితే నేను తీయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇంకా ఏమన్నా జిమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం మనం. వీడియోస్ తీసేది ఒక గోల్ అయితే, వీడిది ఎడిట్ చేసేది ఒక గోల్. ఇందాక నుంచి ఆ వీడియోని పట్టుకుని ఎగుతున్నాడు. ఇప్పుడే ప్రీ వర్కౌట్ లాగా అయితే ఒక ఎగ్ పఫ్ అయితే తినేసినాం, నేను మన జిమ్ పార్ట్నర్. ఇవాళ మళ్ళీ నాది లెగ్స్ అనమాట. లెగ్స్ వచ్చినప్పుడే వీడియోస్ వస్తుంది. అదేందో మన అదే లైట్. సో వర్కౌట్ చేస్తూ మాట్లాడదు, పెద్ద ఏం చూపాను వర్కౌట్ అయితే, తెలిసింది కదా లెగ్స్. అయితే నేను షూస్ అయితే వేసుకోలేదు. మా ట్రైనర్ ఏమంటాడో మళ్ళీ నేను చెప్పులు వేసుకుని వచ్చిన కంగారు. మా ట్రైనర్ బాయ్ అయితే ఏమనలేదు, షూస్ వేసుకోకపోతే. ఇప్పుడైతే లెగ్స్ అయితే వార్మప్ అయిపోయింది. వెయిటెడ్ స్క్వాట్స్ అయితే కొడుతున్నా. మావాడు పడే కష్టాలు అది. ఆ బొక్కలో కూర్చోండు పోయి. ఈ మిషన్ చేసేటప్పుడు ఏమో ఈ బొక్కలో కూర్చుండు, ఇప్పుడు లెక్కలు చేస్తుంటే ఆ బొక్కలో కూర్చుండు. వర్కౌట్ అయిపోయింది. పోస్ట్ వర్కౌట్ మీరు కూడా తాగేసిన. ఏమో వాడు ఇక్కడ ఏమో చేస్తున్నాడు, ఎవరికో లైన్ వేస్తున్నాడు, ఎవరికి అనిపిస్తుంటే. సో మా వాడు నాకు ఎంత మంచి పని చేస్తున్నాడు. పోస్ట్ వర్కౌట్ తాగడానికి వాటర్ బుక్ కూడా పట్టిస్తున్నాడు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలబ్బా. లెగ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత నడవని కూడా నడుస్తాడు వీడాడు. నా వీడియోలో కాదు, అప్పుడప్పుడు వీడి వీడియోలు కూడా తీయాలి నేను. సో గైస్, ఇంటికైతే వచ్చేసిన. లెగ్స్ అయితే మామూలుగా నొప్పి రావట్లేదు. అన్ని వర్కౌట్స్ చేసింది, అన్ని మజిల్ గ్రూప్స్ చేసింది ఒక ఎత్తు అయితే, లెగ్స్ ఒక్కటి ఒక ఎత్తు. ఇంకా ఎట్లా చెప్పాలంటే చెప్పడానికి మాటలు కూడా లేవు, అంత నొప్పి వస్తుంది లెగ్స్ అయితే.
అడక్టస్ మిషన్ చేసినప్పుడు అయితే ఇంకా కాలు జాపడానికి కూడా అంత నొప్పి వస్తుంది. సో నేనైతే చాలా నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నా. కమెంట్స్లో నువ్వు తప్పు చేస్తున్నావురా అని అట్లా అయితే ఏం పెట్టకండి, నేను కూడా నేర్చుకుంటున్నా. సో ఒక ఇంటర్మీడియట్ లెవెల్ అనుకోండి అంతే. మంచి లెగ్ వర్కౌట్ అయితే చేసాం కదా. సో ఇప్పుడు పోస్ట్ వర్కౌట్ మీల్ వచ్చేసి వరస్ట్ మీల్ అయితే తిందాం, వెళ్ళి పానీపూరి తిందాం. సో కాంబినేషన్ బాగుంటుంది అనుకోండి, లెగ్ వర్కౌట్ ప్లస్ పానీపూరి. తినేటప్పుడు కలుస్తాం. పూరి తిందామంటే ఇంతమంది ఉన్నారు. వీడు ఆల్రెడీ ఒకటి కాలేపూరి లేపేశాడు, బర్రెన వెళ్ళని నమ్ముతున్నాడు. సో గైస్ పానీపూరి కూడా తినడం అయితే అయిపోయింది. పెద్దగా ఏం తినలేదు, నార్మల్గానే తిన్నా. సో ఇవాళ వీడియో అయితే ఇక్కడ దాకా ఎంజాయ్ చేస్తా. ఇంకా ప్రో టిప్ కూడా ఒకటి ఇవ్వాలి కాబట్టి ఉంచురా, ఒకటి ఇవ్వాలి కాబట్టి చెప్తా. మ్యాక్సిమం అందరూ జిమ్ జాయిన్ అయినాక నేను డైట్ చేస్తా, అన్నీ బంద్ చేస్తా, స్వీట్లు తినను, అవి తినను ఇవి తినను మొత్తం బంద్ చేసుకుని, వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ కూడా బంద్ చేసుకుని కూర్చుంటారు. సో అలా అయితే ఏం చేయకండి, మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ డౌన్ అవ్వండి. అంటే ఫస్ట్ కొంచెం కొంచెం తగ్గించుకుంటారండి. సో ఒకటేసారి అయితే బంద్ చేయకండి, ఓకేనా? సో ఇవాళ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్.